నుంచి అభివాదం చేస్తున్నారు. మనం ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం ఇది. ఒకసారి ప్రధాని లోపల నుంచి ఇక్కడ అందరికీ వందనం చేత ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి విశాఖ నుంచి లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షో ప్రారంభమై ఆ ప్రాంగణానికి చేరుకున్నారు. అదే వాహనంలో ముందు వైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఒకటే వాహనంలో ప్రయాణించి ఆ రోడ్ షో స్టార్ట్ అయ్యే ప్లేస్ కి చేరుకున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కిందకు దిగారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అభివాదం చేశారు ఆయన. ఇక సెక్యూరిటీ అంతా కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా ప్రధాని ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయనకి హై సెక్యూరిటీ, సహజంగా ఉండే సెక్యూరిటీతో పాటుగా ముగ్గురు కీలక నేతలు అక్కడ ఒకే రోడ్ షోలో పార్టిసిపేట్ చేస్తూ ఉండడంతో సెక్యూరిటీని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. సెక్యూరిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వాహనం నుంచి కిందకి దిగడాన్ని మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్నాము. ఆయన కోసం లక్షలాది మంది విశాఖ వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వాహనం నుంచి కిందకి దిగడంతోనే ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, అలాగే పురంధేశ్వరికి, ఇతర కీలక నేతలకి వాళ్ళందరికీ కూడా ఆయన అభివాదం చేస్తూ ఉన్నారు. ఆయన రాక కోసం విశాఖ అంతా కూడా ఎదురు చూస్తోంది. ఆయన టూర్ విశాఖకి కన్ఫర్మ్ అయిన రోజు నుంచి కూడా ఒక హడావిడి, ఒక కోలాహలమైన వాతావరణం, ఒక భారీ ఎక్స్పెక్టేషన్ ప్రధానమంత్రి రాక గురించి ఏర్పరచుకున్నారు విశాఖ వాసులు. వెనక నుంచి వాళ్ళంతా కూడా చేతులు ఊపుతూ, కేరింతలు కొడుతూ ప్రధానికి అలాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. రోడ్డుకి ఇరువైపులా కూడా భారీ జనశ్రేణి మనకి కనిపిస్తోంది. అక్కడ ప్రధాని ఒక్కొక్కరికి అభివాదం చేసుకుంటూ ప్రత్యేకంగా సుందరంగా అలంకరించిన వాహనం, ఏ వాహనం అయితే రోడ్ షోకి ఇప్పుడు ఉపయోగిస్తున్నారో దాన్ని చాలా పుష్పాలతో అందంగా అలంకరించారు. లోపల ఏ ప్లాట్ఫామ్ మీదైతే ముగ్గురు కీలక నేతలు నిలబడి జనానికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతారో అక్కడ వరకు కూడా వాహనం లోపల స్టెప్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టెప్స్ మీద నుంచి ముగ్గురు కీలక నేతలు ప్రస్తుతం ఆ రోడ్ షోని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మధ్యలో ప్రధాని, కుడివైపున ముఖ్యమంత్రి, ఎడమవైపున ఉప ముఖ్యమంత్రి, ముగ్గురు కలిసి ఎన్నో వేదికల మీద మనకి కనిపించినప్పటికీ ఒక రోడ్ షోలో ఈ ముగ్గురు కలిసి పార్టిసిపేట్ చేస్తూ ఉండడాన్ని ఇప్పుడు విశాఖ వాసులు లిటరలీ ఎంజాయ్ చేస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రధాని రాకతో ఎన్నో ముఖ్యమైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా విశాఖని ఒక ఫ్యూచర్ సిటీ, ఎకనామిక్ సిటీగా మార్చడం కోసమని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో అదే విశాఖలో ఇవాళ జరుగుతున్న ఈ రోడ్ షో కన్నుల పండుగగా సాగబోతోంది. 1 కిలోమీటర్ పొడవు మాత్రమే ఈ రోడ్ షో జరగబోతోంది. కానీ 45 నిమిషాల పాటు ఈ రోడ్ షో ఉంటుంది అని చెప్పి మనకి అంచనా కనిపిస్తోంది. సరిగ్గా 1 నిమిషం క్రితం ప్రారంభమైంది రోడ్ షో. ఒక 45 నిమిషాల పాటు ఈ కిలోమీటర్ పొడవున రోడ్డుకి ఇరుపక్కల జనం ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనకి అభివాదం చేయడానికి, ఆయన్ని దగ్గర నుంచి చూడడానికి, ఇన్ఫ్యాక్ట్ ప్రధానితో పాటుగా ముగ్గురు కీలక నేతల్ని కూడా ఒకేసారి విశాఖలో ఇదే రోడ్ షోలో చూడాలని వాళ్ళంతా ఉవ్విళ్ళూడుతున్న నేపథ్యంలో అక్కడ ఒక కోలాహలమైన పండుగ వాతావరణం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఓకే అన్న.